ఎటకెలకి కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని బీజేపీ దక్కించుకుంటోంది. సో చాలా ఉత్కంఠభరితమైనటువంటి చర్చలు, క్యాంపులు, అనేక రకాల ఊహాగానాల తర్వాత బీజేపీయే కరీంనగర్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుంది. అక్కడ ఉన్న స్థానాలు 66 డివిజన్లు. 66 డివిజన్లకు గాను 34 ఎవరైతే సాధిస్తారో 34 సాధించిన వారికి అక్కడ మేయర్ పీఠం దక్కుతుంది. అయితే యాక్చువల్గా ఇక్కడ రిజల్ట్స్ ప్రకారంగా బీజేపీ గెలిచింది 30 స్థానాల్లో, బీఆర్ఎస్ గెలిచింది 9 స్థానాల్లో, కాంగ్రెస్ గెలిచింది 14, ఎంఐఎం 3, ఇతరులు మొత్తంగా అటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 2 అండ్ ఇతరులు 8 కలిపి 10 స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుందనంటే బీజేపీ ఇప్పటికే ముగ్గురిని తమ పార్టీలో చేర్చుకుంది. ముగ్గురు ఇండిపెండెంట్లే, ముగ్గురు తన పార్టీలో కలిపేసుకున్నారు. సో బీజేపీ ప్లస్ ఆ ముగ్గురు కలిస్తే 33 అవుతుంది. ఎగ్జాక్ట్గా సగానికి సీట్లకు చేరుతోంది. ఆ తర్వాత ఒకే ఒక్క స్థానం నుంచి ఎవరైనా వస్తారని చూసినప్పుడు ఎవరు కూడా రాకపోవడంతో బండి సంజయ్ తన ఎక్స్ అఫీషియో ఓటు వాడుతున్నారు. ఎక్స్ అఫీషియో ఓటుతో ఇప్పుడు బీజేపీ ఆ కరీంనగర్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుంది. కట్ చేస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇండిపెండెంట్లు కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకుంటాయనేటువంటి ఒక చర్చ కూడా జరిగింది. కానీ ఎగ్జాక్ట్గా ఇప్పుడు జరగలేదు. ఎందుకంటే కేసీఆర్ ఫోన్ చేశాడంట. కేసీఆర్ గంగుల కమలాకర్కి క్లాస్ పీకాడంట. మనం కాంగ్రెస్ సపోర్ట్ చేయడం ఏంటి, కాంగ్రెస్ ఒక అభ్యర్థిని పెట్టడం ఏంటి, మనం తటస్థంగా ఉందాం, మనం ఇలా చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయి, అర్థం కావడం లేదా అని చెప్పి గంగుల కమలాకర్కి క్లాస్ పీకార్ అంట. సో తటస్థంగా ఉండాలని చెప్పి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో 9 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు తటస్థంగా ఉంటున్నారు. అంటే 9 మంది తటస్థంగా ఉంటే కాంగ్రెస్ పార్టీకి 14 అండ్ అక్కడ 3 ఎంఐఎం, ఇద్దరు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో పాటుగా మరో 7 ఇటువైపు నుంచి ఇండిపెండెంట్ నుంచి వచ్చినా కూడా ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. ఆల్రెడీ 3 బీఆర్ఎస్ పార్టీతో కలిశారు కాబట్టి ఇక్కడ గెలిచినటువంటి 8 మందిలో 5 మాత్రమే ఇండిపెండెంట్ ఉన్నారు. 5+2 ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 7 అండ్ 3 బీజేపీ ఎంఐఎం సంబంధించి గెలిచిన వాళ్ళు 10 అండ్ 14 కాంగ్రెస్. సో మొత్తంగా 24 చేరుతోంది. ఒకవేళ ఎక్స్ అఫీషియో ఓట్ కవంపల్లి సత్యనారాయణ కలిసినా కూడా 25 మాత్రమే అవుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. సో నెంబర్స్ మీకు కనబడుతున్నాయి. 14, 9, 33, 10 ఇది అక్కడ గెలుపొందిన స్థానాలు. సో ఎవరైతే 34ని రీచ్ అవుతారో వాళ్ళు ఇక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకోబోతున్నారు. సో బీజేపీ 34 రీచ్ అవుతోంది. 30+ ఇండిపెండెంట్లు 3 కలుస్తున్నారు. సో ఆ తర్వాత ఎక్స్ అఫీషియో ఓటు బండి సంజయ్ వినియోగించుకోవడంతో 34తో కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీ దక్కించుకుంటుంది. ఇక ట్విస్ట్ ఏంటంటే నిన్న ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి ఒక కార్పొరేటర్ బీజేపీతో కండువా కప్పుకున్నారు. బీజేపీ బండి సంజయ్తో భేటీ అయ్యారు. కానీ మరుసటి రోజే 24 గంటల్లోనే మళ్ళీ తను కాంగ్రెస్ పార్టీకి సంబంధించి క్యాంపులో చేరిపోయినట్టు తెలుస్తోంది. సో దీంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 2 కూడా కాంగ్రెస్ పార్టీతో జతగట్టినప్పటికీ, వాళ్ళు కొంత మద్దతు తెలుపుతున్నప్పటికీ మేయర్ పీఠం దక్కించుకోవడంలో మాత్రం విఫలమవుతున్నారు. యాజ్ ఆఫ్ నౌ బీజేపీదే మేయర్ పీఠం. గంగుల కమలాకర్కి కేసీఆర్ క్లాస్ పీకడంతో సైలెంట్ అయిపోయారు. లేదనంటే నిన్నటి వరకు ఏం జరిగింది చర్చ, గంగుల కమలాకర్ తన ఎక్స్ అఫీషియో ఓటుతో పాటుగా 9 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళతో కలిసి ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి ఒక వ్యక్తిని అక్కడ మేయర్ పీఠాన్పై కూర్చోపెడితే ఆ వ్యక్తికి సపోర్ట్ ఇస్తామని చెప్పుకొచ్చారు. అప్పుడు ఏమైపోయేది 24+9 ఆల్మోస్ట్ ఆల్ 24+9 33. ఇటు ఎక్స్ అఫీషియో ఇద్దరు ఉన్నారు, కవంపల్లి సత్యనారాయణ, గంగుల కమలాకర్ ఇద్దరు కూడా అదే ఇండిపెండెంట్ అభ్యర్థి కనుక సహకరించి ఉంటే 35తో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, ఎంఐఎం, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఇండిపెండెంట్ అంతా కలిసి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని మేయర్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అదంతా కుదరదు, మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పి కేసీఆర్ నుంచి డైరెక్షన్ రావడంతో గంగుల సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఆ స్థానాన్ని బీజేపీ దక్కించుకుంటుంది. సో బీజేపీ నుంచి మేయర్ అభ్యర్థి ఎవరికి అవుతారో చూడాలి. గతంలో ఉన్నటువంటి మాజీ మేయర్ సునీల్ రావు ఇప్పుడు మళ్ళీ బీజేపీలో ఉన్నారు కాబట్టి ఆయనకే ఈ పీఠం దక్కుతుందా, ఇంకెవరికైనా ఇస్తారో చూడాలి. యాజ్ పర్ రిజర్వేషన్ ఇప్పుడు అక్కడ కరీంనగర్ కార్పొరేషన్కి సంబంధించి బీసీ జనరల్ స్థానం ఉంది కాబట్టి ఇక్కడ ఎవరికి దక్కుతుందో చూడాలి. సో బీజేపీ కనుక అక్కడ అవకాశం ఇస్తే బీజేపీ అక్కడ సునీల్ రావుకి ఇస్తారా లేదంటే ఇంకేదైనా మారుతుందా ఈక్వేషన్ అనేది ఇప్పుడు కొంత హాట్ టాపికే. సో యాజ్ ఆఫ్ నౌ బీజేపీ దక్కించుకోబోతోంది కాబట్టి బండి సంజయ్ చేతిలో ఉంటుందా పని. సో కొనగాని శ్రీనివాస్ లేదా మంజుల, సో రిజర్వేషన్ అనుకూలించకపోవడంతో కొనగాని శ్రీనివాస్ లేదా మంజులకి అక్కడ పేరు వినబడుతోంది. బీజేపీ కనుక ఆ ప్లేస్ని తీసుకుంటే సో కొనగాని శ్రీనివాస, మంజులానా ఎవరికి ఇక్కడ పీఠం దక్కుతుందో చూడాలి. సో బండి సంజయ్ ఎవరి వైపుగా నిలబడతారు, బండి సంజయ్ ఎవరి వైపుగా మద్దతుంటారో వాళ్ళకి మాత్రం ఇక్కడ పీఠం దక్కే అవకాశం ఉంది. సో ఇక్కడ అనుకున్న ప్రకారంగా ఎక్కువ స్థానాలు సాధించింది బీజేపీ అయినప్పటికీ ఇక్కడ హంగ్ వచ్చింది. బీజేపీకి పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవడంతో క్యాంప్ రాజకీయాలు జరిగాయి. సో కరీంనగర్కి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్లో గెలిచినటువంటి బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కార్పొరేటర్లు, తర్వాత ఎంఐఎం అండ్ ఇండిపెండెంట్లకు సంబంధించి 5 అంతా కూడా
హైదరాబాద్లోని షామీర్పేట దగ్గర లియోనియా రిసార్ట్లో ఉన్నారు. సో అక్కడ ముగ్గురు మంత్రులు కూడా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వారే కాబట్టి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్ వీళ్ళంతా కూడా ముగ్గురు మంత్రులకు సంబంధించి ఉమ్మడి జిల్లా కాబట్టి వారంతా అక్కడ పాగా వేశారు. అక్కడ ఉండి పెద్ద ఎత్తున తిష్ట వేశారు. అక్కడ లియోనియా రిసార్ట్లో చాలా మంత్రాలు జరిపారు. స్థాయి శక్తుల మేర పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. ఒకానొక సందర్భంలో బీఆర్ఎస్ సపోర్ట్ కూడా తీసుకొని ఎలాగైనా సరే అక్కడ మేయర్ మాత్రం బీజేపీ రాకుండా ఉండాలి అని గంగుల కమలాకర్ అనుకున్న మాట, తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇతరులు అనుకున్న మాట. కాబట్టి అక్కడ ఎంతటి ఇబ్బందికర పరిస్థితి ఉన్నా ఒకరికొకరిని సహకరించుకున్నా సరే ఐడియాలజీని పక్కన పెట్టినా గెలుపోటను పక్కన పెట్టి బీజేపీని మాత్రం అక్కడ చేజిక్కించుకోకుండా అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం మాత్రం జరిగింది. కానీ ఇప్పుడు ఏమాత్రం ఫలించలేదు. సో బీజేపీ మేయర్ పీఠాన్ని దక్కించుకోబోతోంది. అది ఇక్కడ క్వారం కూడా ఉండాలి. సో 2/3 అంటే 66 స్థానాలకు క్వారం అంటే 44 మంది. సో 44 మంది అక్కడ హాజరు ఉంటేనే అక్కడ మేయర్ ఎన్నిక జరుగుతుంది. 44 మంది హాజరు అవ్వాలి. వాళ్ళు ఓటేస్తారా లేదా పక్కన పెడితే వాళ్ళందరూ హాజరు కావాలి. సో ఇక్కడ అది కూడా కొంత ఎన్నిక అవ్వకుండా మేమంతా వెనక్కి అడుగు వేస్తాం, మేము వెళ్ళకపోతే అక్కడ క్వారం ఫామ్ కాదు అనుకున్న రకంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది. ఎందుకంటే 24 మంది ఉన్నారు. 24 మంది వాళ్ళంతా వెనక్కి తగ్గితే కనుక క్వారం ఫామ్ అవడానికి అవకాశం లేదు అనుకున్నారు. కానీ ఇప్పుడు క్వారం ఫామ్ అవుతోంది. సో బీఆర్ఎస్ పార్టీ హాజరవుతోంది, కానీ తటస్థంగా ఉంటారు. సో చాలా క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ మేము మీతో రాము అని చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ కూడా చేసేదేం లేక తమ కార్పొరేటర్లు ఆల్రెడీ తరలిస్తోంది కరీంనగర్ కార్పొరేషన్ ఆఫీస్కి. సో అక్కడ తరలిస్తున్నారు, కానీ వాళ్ళు కూడా సైలెంట్గా ఉంటారు, ఓటింగ్లో పాల్గొనకపోవచ్చు. ఇక్కడ మేయర్ అభ్యర్థికి కూడా మళ్ళీ నామినేషన్ వేయాల్సిందే. మేయర్ అభ్యర్థి నామినేషన్ వేయాల్సిందే. మేయర్ అభ్యర్థికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరైనా సరే వాళ్ళ అభ్యర్థిని ప్రకటిస్తున్నప్పుడు బీ ఫామ్ కూడా అందజేయాల్సిందే. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నామినేషన్ వేయదు, చాలా క్లియర్. కానీ అక్కడ బీజేపీ మేయర్ అభ్యర్థికి మళ్ళీ నామినేషన్ వేస్తారు, అక్కడ బీ ఫామ్ ఇస్తారు. సో మళ్ళీ ఎవరు సపోర్ట్ చేస్తున్నారని చెప్పంగానే అందరూ చేతులు ఎత్తారు. అప్పుడు ఆ మేయర్ అభ్యర్థి కన్ఫర్మ్ జరుగుతోంది. మా ప్రతినిధి